సాహితీ ప్రియులకందరికీ రా కథ చెప్తాలు స్వాగతం పలుకుతుంది మీ అనామిక. పొరబడకండి, అది నా కలం పేరు. అవునండి, నేను అప్పుడప్పుడు నా కలానికి పని చెప్పి సాహిత్య బాణాల్ని వదులుతూ ఉంటాను. ఏమనుకోకండే. ఈరోజు మనం చెప్పుకోబోయే పుస్తకం పేరు వెన్నెల్లో ఆడపిల్ల. యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ఈ నవల చాలా ప్రాముఖ్యం పొందినది. అందరికీ చిరపరిచయమైన ఈ నవల నాకు పరిచయం అవ్వడానికి 25 సంవత్సరాలు పట్టినందుకు దీన్ని చదివాక ఎందుకింత లేట్ అయిందా అని కాస్త చింతించాను. ఎందుకంటే ఈ నవల అంత బాగుంటుంది. ప్రతి పేజీ ఎంతో ఆసక్తిని పెంచుకుంటూ పోతుంది. దేశముద్రు సినిమాలో ఆలిగారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉంటుంది, ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్లుంటుంది. ఒకరోజు నా స్నేహితునితో సరదాగా మాట్లాడుతుంటే, ఈ పుస్తకం ఇంకా చదవలేదా, ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్తూ నరసింహ సినిమాలో రజనీకాంత్ గారు సౌందర్య గారి గురించి వర్ణిస్తూ వీర లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తారు చూశారు, అలా ఇచ్చాడు. అది ఆ ఎలివేషన్స్ వినేసరికి నాకు చాలా ఆసక్తి పెరిగిపోయింది. ఎలాగైనా ఈ పుస్తకాన్ని కొని చదవాలని ఉవ్విళ్ళూరాను. కానీ ఏం చేయను, నేను ఉద్యోగం చేసి వచ్చేసరికి అలసి సొలసి ఉండేదాన్ని. పుస్తకం కొందామంటే ఆన్లైన్లో దొరకలేదు. మరి ఇంకేం చేస్తాం, ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఎట్లా అయినా కొనాలని బాగా ఆసక్తి పుట్టేసేసి అంతా వెతికాను. సరే, నా ఇలా బాగానే ఉంది, వెతుకుతూ ఉన్నాను. నా ఆసక్తిని ఇంకా రేకెత్తించడానికి అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అయ్యే ఓ సాహితీ ప్రియురాలు సీతారామం సినిమా గురించి రివ్యూ పోస్ట్ చేశారు. అందులో సారాంశం ఏంటంటే, సినిమా అంతా చక్కగా ఉంది, చాలా బాగుంది, కానీ హీరో హీరోయిన్ల సంభాషణ కథనం చూశాక వెన్నెల్లో ఆడపిల్ల నవల్లోని ముఖ్య పాత్రలైన రమ్య రేవంత్లు గుర్తొచ్చారు. సీతని చూస్తే రమ్యలా అనిపించి అంతే తిట్టేసుకున్నాను నేను. తెలిసి ఎందుకు రామ్ని ఇట్లా బాధ పెట్టాలి అంటూ తన ఉద్దేశాన్ని పంచుకుంది. నేనేమో ఇంకా సినిమా చూడలేదు, నవల చదవలేదు, నాకేమో అర్థమయ్యి కానట్టుండి చదివి ఊరుకున్నాను. కొన్ని రోజులకి సినిమా చూశాను. ఆహా, ఎంత బాగుంది, ఇంత గొప్ప ప్రేమ కథ సీతారాములది అనిపించింది. ఈవిడ ఎందుకు ఇలా రాసిందా అనుకున్నాను. ఇంకొన్నాళ్ళకి విజయవాడలోని లెనిన్ సెంటర్లో అనుకోకుండా ఈ నవల కనిపించడం, నేను వెంటనే ఆగమేఘాల మీద కొనేయడం జరిగిపోయాయి. ఇంటికి వచ్చాక చదవడం మొదలుపెట్టాను. క్యాజువల్గా మొదలుపెట్టిన ఈ నవల వ్యసనంగా మారిపోయింది. ఎంతలా అంటే, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు దారిలో, తిరిగి వచ్చేటప్పుడు, పడుకునేటప్పుడు పుస్తకాన్ని వదలలేనంతలా. వర్క్ టైంలో చదవడానికి నా వర్క్ ఎథిక్స్ నన్ను ఆపేసాయి, ఒప్పుకోలేదు. నా మనసు ఈ వర్క్ ఎథిక్స్ టైంలో నువ్వు చదవకూడదు, నువ్వు ఉద్యోగం చేయాలి అని చెప్పి ఆపేయడం వల్ల 2 వారాలు పట్టింది. లేకపోతే 5 రోజుల్లోనే ఈ పుస్తకం మొత్తం కంప్లీట్ చేసి ఉండేదాన్ని. కథలోకి వెళ్తే, రేవంత్ చెస్ ఛాంపియన్, అందగాడు, తెలివైనవాడు. పెమెన్స్లా ప్రోడక్ట్స్ అనే కంపెనీలో డెప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ఉన్నాడు. అతనికి జేమ్స్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. రమ్య మనం మెయిన్ హీరోయిన్, రేవంత్కి జత. సులోచన అనే పాత్ర జేమ్స్కి జత. జేమ్స్ అండ్ సులోచన పాత్రలు కథ స్టార్ట్ టు ఎండ్ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటుంది. రేవంత్ ఉజ్బెకిస్తాన్లో పోలెన్స్కీ అనే చెస్ ఛాంపియన్ని ఓడించి ఏషియన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ గెలిచి వస్తాడు. అందరూ మనోడికి కంగ్రాచులేషన్స్ చెప్తే, రమ్య మాత్రం కంగ్రాచులేషన్స్తో పాటు పేరు కనుక్కోమంటూ లెక్కలు చిక్కలు పెడుతుంది. ఈ చిక్కుల ముడిని విడవడానికి మన రేవంత్ పడే పాటలు అండ్ తన తెలివితేటలను ఉపయోగించి, చెస్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి తనని కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలా ప్రతి రోజు, ప్రతి ఫోన్ కాల్, ప్రతి ఉత్తరం తనని ఇంకా ఆసక్తి రేపిస్తూ చాలా బాగుంటుంది కథ అంతా. అలా నెల రోజుల పాటు తనని వీళ్ళు ఉరుస్తూ, ఈ నెల రోజుల్లో నా పేరు కనుక్కో, నన్ను వచ్చి కలుసుకో అంటూ మన రమ్య చిక్కులు పెడుతూ ఉంటుంది. 4 ఉత్తరాలు రాస్తాను, 4వ ఉత్తరం నీకు అందేలోపు నన్ను కనుక్కోవాలి, లేకపోతే నేనే గెలిచినట్టు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ తనని ఆటలాడిస్తూ ఉంటుంది. తను చాలా ఆడుకుంటూ ఉంటుంది.
ఇటు మన రేవంత్ రమ్య కోసం పిచ్చెక్కిపోయి వెతికేస్తూ ఉంటాడు. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్‌కి వెళ్తాడు. తన గురించి అన్నీ తెలుసుకుంటాడు. ఎట్లాగైనా తనని పట్టుకోవాలి, ఆ అమ్మాయిని కలుసుకోవాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు. లాస్ట్‌కి కనుక్కున్నాడు. ఓకే. తెలుసుకున్నాడు. తను ఎక్కడ ఉంటుంది, ఏమిటని ఆల్మోస్ట్ తెలుస్తుంది అన్నప్పుడు ట్విస్ట్ వస్తుంది. క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ చదివినప్పుడు అనిపించింది. క్లైమాక్స్‌లో రమ్య రేవంత్‌కి రాసే ఆ 4 లెటర్, చివరి లెటర్ చదివేటప్పుడు నా కళ్ళ నుంచి జారిన కన్నీళ్లు జవాబు చెప్పాయి. ఆ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో తను ఎందుకు అలా రాసిందా అని. చివరకు రమ్యని రేవంత్ ఇలానే నా మనసులో ఉండని జేమ్స్ అన్నప్పుడు వారితో పాటు నేను ఏడ్చేశాను. గుండెల్ని పిండేస్తుందండి ఆ క్లైమాక్స్. అట్లా ఉంటుంది. ఆ కథలో మొదటి పేజీ నుంచి మనం కూడా రమ్య, రేవంత్, సులోచన, జేమ్స్‌లతో ప్రయాణిస్తాం. ఈ కథ మొత్తంలో మనం కూడా అందులో ఒక పాత్రేమో అనిపిస్తుందన్నమాట. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తూ రేపు ఇంకో కొత్త కథనంతో మీ ముందుకు వచ్చేస్తాను. సెలవా మరి. రా కథ చెబుతాతో మీ అనామిక.